హలో అండి, నమస్తే. ఇది వంకాయ దోసకాయ పచ్చడి అండి. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలు తరుక్కొని బాగా నూనెలో ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఉంచి వేయించుకోవాలండి. తొందరగా పోగొద్దు. 5 నిమిషాలు వేగిపోతాయి వంకాయలు తొందరగా. తర్వాత ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు వేసి అన్నీ వేయించుకోవాలండి. ఒక టమాటా పండ్లు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఇందులోనే ఉప్పు కలిపేసి వేయించుకున్నామంటే కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత అన్నీ చల్లారనివ్వాలండి. చల్లార్చి 2 వంకాయలు కానీ పచ్చిమిరపకాయలు చేసి ముందు ఎండుమిరపకాయలు వేయించింది అది ముందు మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపచ్చాగా పట్టుకొని ఎక్కువ మరీ మెత్తగా అవసరం లేదండి. ముందు ఇవి పెట్టుకున్నామంటే తర్వాత వంకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయలు వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాటుకలా ఉండకూడదండి, కాస్త బరకుగా ఉండాలన్నమాట. అప్పుడే ఈ పచ్చడికి రుచి వస్తుంది. మరి మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తే రుచి మారిపోతుందండి. ఇలా మనము మిక్సీ పట్టుకొని గిన్నెల్లో మార్చుకొని అనమాట చేసి సర్వింగ్ బౌల్లో మార్చుకొని తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి. ఇదిగోండి, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసానండి. ఇంగువ వేసి ఇంగువ కూడా వేస్తే వాసన బాగుంటుందండి, గుమగుమలాడుతుంది అనమాట. పచ్చడికి చక్కటి కమ్మదనాన్ని తీసుకొస్తుంది ఇంగువ వేయడం వల్ల. ఇలా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకొని మరి కాల్చినట్టు కాకుండా వేగనిచ్చి తర్వాత పోపు పెట్టుకోవాలండి. దీంట్లో ఇవి వేసి బాగా కలుపుకొని ఒక నిమిషము పాటు పూర్తిగా కలుపుకొని పచ్చడి అంతా చల్లారిన తర్వాత మనం పెట్టుకుంటే ఒక వారం వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట అయితే ఒక రోజు ఉండొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. రోజుకు సరిపడి చేసుకుంటే అదే రోజు తినవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఉప్పు అంతా సరిపోయింది కాబట్టి చాలా చక్కగా లాస్ట్లో చివరిలో కొత్తిమీర వేసుకున్నానండి నేను. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఆంధ్రాలో ఎక్కువగా బంతి భోజనాల్లో ఈ పెరుగు పచ్చడి పెడతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.